వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, మీరు పచ్చి బఠానీని తీసుకొని బఠానీ పొట్టుని పడేస్తున్నారా ఫ్రెండ్స్? ఇప్పటి నుంచి బఠానీ పొట్టుని పడేసి అవసరం లేదు ఫ్రెండ్స్. దీన్ని కూడా కూర చేసుకోవచ్చు. మీరు అనుకుంటున్నారు కావచ్చు దీని కూర ఎలా తినాలి అనేసి. ఇది కూడా చాలా హెల్త్కి మంచిది. ఇది ఎలా చేసుకోవాలి చూపెడతాను ఫ్రెండ్స్. చూడండి, బఠానీ కాయని మనం జస్ట్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేస్తే లోపల ఉన్న ఫైబర్ అనేది ఈజీగా తీసేయచ్చు. మనం ఇలాగానే అన్ని కాయలు సాఫ్ చేసేసుకోవాలి. ఈ ఫ్లెష్ చాలా హెల్త్కి మంచిది. ఈ ఫైబర్ అనేది బాయిల్ కాదు, అందుకోసం మనం అవి అన్నీ తీసేసుకోవాలి. చూడండి, ఇలానే అన్నీ సాఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఆలుగడ్డ, టమాటాలు ఇవన్నీ కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేడి అయ్యాక పోపు గింజలు వేసేసి అందులో ఆలు వేసేయాలి. ఆలు వేసిన తర్వాత ఆ ఆలు కొంచెం లైట్గా ఫ్రై అయ్యే తర్వాత అందులో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసేయాలి. అవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక పసుపు, ఉప్పు వేసేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసిన తర్వాత ఇవి కూడా కొంచెం కలుపుకోవాలి. నెక్స్ట్ బఠానీ అవి అన్నీ వేసేసుకోవాలి. ఇవి అన్నీ కలిపిన తర్వాత మన ఇష్టం, కొంచెం మనం వాటర్ కలపచ్చు, లేకుండా టమాటా వేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టినాక అవి కొంచెం జస్ట్ బాయిల్ అయ్యాక దీనిలో మన ఇష్టం, ఆయిల్ పోస్తే పోద్దాం, లేకుంటే లేదు. నెక్స్ట్ చూడండి, కూర తయారైపోయింది. ఇవి హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి.